మరి ఈ సమయంలో మొదటిగా ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించుకుందాం. మన మధ్య సహోదరులు ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్గా అలాగే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి వీరేష్ గారు వచ్చి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రేమపూర్వకం కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ పరిణయ వేడుకకు మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఈ వేదికను అలంకరించటానికి మీరు ఇచ్చిన కృపా బాహుల్యమును బట్టి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. వరుడు యొక్క కుటుంబము, వధువు యొక్క కుటుంబము ఎన్నో రోజులుగా ఈ పరిణయం కొరకు ఆలోచనలు చేసి ఉండగా వారి ఆలోచనలకు ప్రతిరూపకంగా ఈ రోజున ఈ చక్కటి వేదికను ఏర్పాటు చేసి వారి ఇరువురిని కూడా ఐక్యపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. ముఖ్యంగా వాక్యముల చేత మీ పిల్లల ఇరువురి జీవితాలను కట్టడానికి దైవజనులు మాట్లాడనై ఉన్న ప్రతి మాట మీ మాటగా వారి నోట ఉంచమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతయు మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుటకు సహాయం దయచేయమని జతపరచబడుచున్న ఇరువురి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యానుసారంగా వారు జతపరచబడి మీ సంకల్పాన్ని నెరవేర్చుటలో వారి పాత్ర, వారి బాధ్యతను నెరవర్తించగలుగుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా సజావంగా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ జరిగించమని అర్థిస్తూ వేడుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి వెనక ఎవరు కూడా అల్లరి చేయకూడదు. దయచేసి పెద్దలైన వారు ఆ కార్యక్రమాన్ని చూసుకోండి. ఈ ప్రాంగణంలో ఎటువంటి శబ్దాలు రాకూడదు. వాక్యం ప్రారంభించబడుతున్నప్పుడు దేనికి కూడా మరి ఆటంకం అనేది కలిగించకూడదు. దయచేసి వినండి. లెక్కలు ఏమైనా ఉంటే తర్వాత చూద్దామండి. దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోనండి. ముందు సరే మీరైనా కాంప్రమైజ్ అవ్వండి, అలర్ట్ చేయకండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ప్రార్థించినటువంటి సహోదరులు వీరేష్ గారికి పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఈ సమయంలో దేవుని యొక్క లేఖన పఠనాన్ని మనం చేసుకుందాం. వాక్యాన్ని చదవాల్సిందిగా సహోదరులు పాస్టర్ సువార్తరాజు గారు ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు చదివి వినిపిస్తారు. దయచేసి అందరము కూడా మరి విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు చదివి వినిపించాల్సిందిగా కోరుచూ ఉన్నాం. మరి వాక్యపట్నం చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడును ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకలను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చదివి వినిపించిన పాస్టర్ గారికి క్రీస్తు పేరిట వందనాలు.
అలాగునని మరొక వాక్య పఠనం పాస్టర్ వీరేష్ గారు ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు మరొక వాక్య పఠనం చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. హలో. ఎఫెసీ పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం. స్త్రీలారా, ప్రభువును ఒక వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమునకు వలె తమ భార్యలను ప్రేమింపబద్దలై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ వాక్యము మన వినికిడిలో నూతన వధూవరుల వినికిడిలో ఫలించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయం దేవుని యొక్క వాక్యము. వధూవరులు ఇరువురు కూడా కట్టబడడానికి వాక్యం అనేది చాలా చాలా అవసరం. పెళ్ళి అనగానే చాలా హడావిడులు ఉంటాయి. భోజనము, మంచి సెట్టింగ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఒక వంతు అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. వాక్యం లేకుండా ఒక జీవితము లేదా ఒక వివాహ వ్యవస్థ అనేది సంపూర్తి కాదు. కారణము, ప్రారంభించిన వాడు దేవుడు. ఆది యందు ఆదాము హవ్వలను ప్రారంభించింది, ఆ వివాహాన్ని ప్రారంభించింది దేవుడైతే అదే దేవుని యొక్క వివాహము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంగమునకును ముగింపుగా జరగబోయేది కూడా వివాహమే. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఈ వివాహ కార్యక్రమము ఈ రోజుతో అయిపోయినప్పటికీ వాక్యము ద్వారా వధూవరులు ఇరువురు కూడా తమ జీవితాంతకాలము ఆ వాక్యాన్ని పట్టుకొని వారి జీవితాన్ని దేవునిలో నడిపించుకోవాలి. అప్పుడే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉంటుంది. లేదంటే ఘనహీనమైనటువంటి వివాహాలుగా మారిపోతాయి. ఈ వివాహాలు సరిగ్గా లేకపోతే, వివాహ వ్యవస్థ సరిగ్గా లేకపోతే జలప్రళయం రావడానికి కూడా ఒకవైపు ఇది కూడా ఒక కారణమే. కాబట్టి వాక్యానుసారంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో వధూవరులు ఇరువురు కూడా వాక్యానికి లోబడిన వారై ఉండాలి. వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించవలసిన వారై ఉన్నారు. మన మధ్య అభిషక్తులైనటువంటి దైవజనులు, అలాగనే మరి చెన్నై ప్రాంతం నుండి, చీరాల ప్రాంతం నుండి, బంగారమ్మపాలెం నుండి విచ్చేసినటువంటి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. అలాగనే మరి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ వివాహాన్ని జరిగించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి పాస్టర్ పాల్ ప్రసాద్ గారు కూడా మన మధ్య ఉన్నారు. మరి వీరందరిని బట్టి ప్రభు పేరట మరి వీరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సహదాసులు వీరేష్ గారిని బట్టి, అలాగే సువార్తరాజు గారిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మొట్టమొదటిగా బంగారమ్మపాలెం నుండి విచ్చేసినటువంటి పాస్టర్ సాల్మన్ రాజు గారు ఉన్నారు. 5 నిమిషాలు వధూవరులను ఉద్దేశించి కొన్ని దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుచూ ఉన్నాం. దయచేసి అమ్మా కొంచెం వాక్యం ప్రారంభమవుతుంది, ప్లీజ్. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఫోన్పే నెంబర్ ఇచ్చేయండి, పెట్టేస్తాం ఇక్కడి నుంచి డబ్బులు. దయచేసి ప్లీజ్ అలర్ట్ చేయొద్దు. వాక్యం ప్రారంభించబడుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎవరైనా వెళ్ళండి, పెద్దలు ఎవరైనా వెళ్ళండి. ఉన్నారా? కూల్ చేయండి.
వివాహాలలో చిన్న చిన్నవి ఉంటాయండి, సర్దుకొని వెళ్ళిపోవాలి. అది పెండ్లి కుమారుని తరపు వారైనా పెండ్లి కుమార్తె తరపు వారైనా మరి చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ కూడా సర్దుకొని వెళితేనే ముందుకు వెళుతుంది. ఎందుకంటే 2 వేరువేరు గ్రామాల నుండి జరుగుతున్నటువంటి వివాహం కాబట్టి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధానం ఉంటుంది, ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మరి వాటిని జాగ్రత్తగా మనమే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఊరిలో చేసినటువంటి పనులు ఇంకొక ఊరిలో ఉండకపోవచ్చు, ఒక ఊరిలో ఉన్న సిస్టమ్ ఇంకొక ఊరిలో ఉండకపోవచ్చు. అందుకే డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ 2 ప్రక్కల వారు కూడా కొంచెం శాంతించినట్లయితే వాక్యంలోనికి వెళదాం. మీరు శాంతించకపోతే వాక్యాన్ని చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వివాహం ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు, త్వరగానే ముగించడానికి ప్రయత్నం అది చేద్దాం. మరి సమయంలో బంగారంపాలెం నుంచి వచ్చేసినటువంటి పాస్టర్ సాల్మన్ రాజు గారు 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అలాగనే వధూవరులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ వివాహమునకు వివాహం చేసుకోబోతున్న మరి సహోదరులు సురేష్ అలాగే కృప మరి వివాహము వేదిక వద్ద ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి సమయం ఇచ్చిన దైవజనులకు, స్థానిక దైవజనులు డానియల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మరి వివాహం చేయడానికి వచ్చిన దైవజనులు డానియల్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. పాల్ ప్రసాద్ గారికి అలాగే స్థానికంగా ఉన్న దైవజనులు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చెన్నై నుంచి వచ్చిన దేవుని సేవకులు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రాజేశ్వరి గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. 1-2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. అందుకు చాలామంది ఉన్నారు కనుక ఒక మాట వాక్య భాగం చదువుకొని ఒక మాట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట పౌలు భక్తుడు వివాహం కోసము చూడండి. ఒక మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుప నిష్కలంకమైనది గాను ఉండవలను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ దాసుడు బలహీనుడు, వారిరువురిని నాయన ఉద్దేశించి నీ వాక్కు మా నోట ఉంచి నాయన మీరే మాట్లాడమని, మా అందరినీ నీ వాక్య చేతనైనా సంధించమని, అల్లిపుడు దీనుడు అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వివాహమునకు హాజరైన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు అలాగే కీబోర్డ్ వాయిస్తున్న వాళ్ళకి, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 1-2 నిమిషాలు మీరు అయ్యా ఇది పరిశుద్ధ వివాహము, మనం గొడవలు పెట్టుకోవడానికి రాలేదు. 10 నిమిషాలు మీరు క్లుప్తంగా ఉంటే ఇంకా వివాహం కూడా ముగిస్తారు దైవజనులు. 10 నిమిషాలు ఒక మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. మరి దైవజనులు చెప్పారు కదా, ఉండాలి అంటే అపోస్తులైన పౌలు కొన్ని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో క్రోడీకరించాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ. నేడు దినాన్ని జతపరచబడుతున్న సహోదరుడు సహోదరి వారిరువురు కూడా ఏక శరీరముగా మరి అవబోతున్నారు. కొన్ని నిమిషాల్లో దైవజనులు మరి వివాహం చేయబోతున్నారు. వారి వివాహం చేసుకోకముందే వారిప్పుడు వేరువేరుగా ఉన్నారు. వివాహం అన్నది వారిరువురు కూడా ఏకమయ్యే బంధాన్ని వివాహమని పిలుస్తారు. వీరి వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే
పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. వీరిరువురిలో మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే సహోదరిక ప్రేమ. ఒకళ్ళొకరు ప్రేమ అనేది, ప్రేమకు మూలం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ప్రేమా స్వరూపుడు, ఆయన ప్రేమై ఉన్నాడని యోహాన పత్రికలో మనం చూస్తాం. అంటే వీరి వివాహము ఘనమైనదిగా ఉండాలంటే ఈ ఇరువురు సహోదరిక ప్రేమలో క్రీస్తు ప్రేమను అమర్చుకొని ఉండాలి. ఒక రెండింటికల మధ్య అది అంటుకోవాలంటే, ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలంటే దాని మధ్యని సిమెంటు వేస్తారు. సిమెంట్ లేకపోతే ఎన్ని ఇటుకలు పేర్చినా అది అనవసరమే. అలాగే వీరిరువురు కూడా, వేరుగా ఉన్న వీరు కూడా నేడు జతపడడానికి, వివాహం చేసుకోవడానికి లేక పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఉన్నారు కనుక వీరిరువురిలో ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా వీరి వివాహము, దాంపత్య జీవితము, వీరి కుటుంబ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలి. అంటే దేవుడు ఆనరబుల్ చేస్తాడు వివాహాన్ని. ఆదిలో అవ్వ ఆదాముని చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అన్నీ మంచిదన్నాడు. కానీ ఒక స్త్రీ పురుషుడు విడిగా ఉండడం మంచిది కాదు, వారిరువురు కలవాలి, వారిరువురు కూడా కలిసి జీవించడమే దేవుని యొక్క ఉద్దేశము, అదే వివాహం అని ప్రభు చెప్పాడు. ఆదిలో ఆదాం అవ్వలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అంటే మీరు సంతానంతో విస్తరించాలనే దేవుని యొక్క ఉద్దేశము. దాన్నే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇప్పుడు సురేష్ ఇప్పటి వరకు ఒక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు తనకు జత ఆదాము ముందుకి అవ్వొచ్చినప్పుడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నారి అంటే నాది అనబడిన అన్నాడు. అప్పుడు వారి ఇరువురు కలిసి ఒకరినొకరు అత్తుకున్నారంట. వారి ఇరువురు కూడా ఏక శరీరం అయ్యారు. దాన్నే వివాహం అని బైబిల్ చెప్తుంది. పిల్లరా, వీరిరువురిలో ఉండవలసింది ఏంటంటే, నాకు ఇచ్చిన సమయము కొద్ది నిమిషాలు కనుక, అభిషక్తులు ఉన్నారు కనుక వారు మాట్లాడాలి కనుక, వీరి వివాహము, వీరి దాంపత్య జీవితము, కుటుంబ వ్యవస్థ ఈరోజు ప్రారంభమైంది. వీరు ఇంకా అనేకమైన సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, వారి పిల్లలతో వారి కుటుంబ వ్యవస్థ సంతోషముగా, సమాధానంగా లేక ఆనందదాయకంగా ఉండాలంటే వీరిరువురిలో సహోదరిక ప్రేమ నిలవరముగా ఉండాలి. కృపాలో చిన్న లోటు రావచ్చు, అలాగే సురేష్లో కూడా చిన్న లోటు రావచ్చు. ప్రేమ అంటే ఏంటంటే పిల్లరా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరినొకరు సహించుకోవడమే ప్రేమ. ప్రేమ అంటే ఏంటండి? ఒకరినొకరు సహించుకోవాలి. ప్రేమలో ఎన్నో లోటుపాట్లు వస్తాయి. సహోదరి ప్రేమ కలిగి ఉండడానికి ఎన్నో లోటుపాట్లు వస్తాయి. ఒకరు అర్థం చేసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము చివరి వచనం 24 అంటాడు కదా, అరమరకలు లేకుండా అంటే మీ హృదయాలు రెండు కూడా బహు తేటగా ఉండాలి. పాత నెంబర్స్, ఫోన్ నెంబర్స్, వివాహం అవ్వకముందు ఎన్నో ఉంటాయి, రకరకాలైన ఫ్రెండ్స్. అవన్నీ కొన్ని కట్ చేసుకోవాలి. నిజంగా ఇవి కట్ చేసుకుంటేనే మన దాంపత్య జీవితము లేక మన కుటుంబ వ్యవస్థ సమాధానంగా, పీస్ఫుల్గా ఉంటుంది. మనము చెప్తూ ఉంటారు దైవజనులు, పెళ్ళి కాకముందు ఏదో కోతి, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత రకరకాలుగా మనుషులతో వర్ణిస్తారు. అయితే కొన్ని కట్ చేసుకోవాలి. ఫోన్ రాగాలే కృపాకి సాటికి వెళ్ళిపోయి మనం ఏదో మాట్లాడితే ఆమె ఇంకొకలాగా అర్థం చేసుకుంటుంది. ఇవేంటంటే అరమరికలు లేకుండా ఉండాలి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ, ఒకళ్ళొకళ్ళు సహించుకుంటూ. ప్రేమలో ఇంకోటి ఉందంటే, ప్రేమ ఓర్చుకుంటుంది. ఒకళ్ళొకళ్ళు ఓర్చుకుంటూ వీళ్ళు అలా జీవించినప్పుడు ప్రాముఖ్యంగా ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్ కట్టబడ్డానికి ఒక ఇటుక మధ్యలో ఇటుక, సిమెంట్ ఏ విధంగా అవసరమైందో ప్రాముఖ్యంగా వీరు క్రీస్తుని ముందు పెట్టుకొని మీరు ఏది చేసినా మీ కుటుంబానికి జయమే, మీ కుటుంబ వ్యవస్థకి జయమే. కాబట్టి పిల్లరా, నేను చెప్పవలసిన చివరిగా చెప్తున్నాను,
కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే ప్రాముఖ్యంగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ సహిస్తుంది, ఆ ప్రేమ ఓర్చుకుంటుంది, ఆ ప్రేమ అరమరకలు లేకుండా ఉంటుంది, ఆ ప్రేమ ఒకళ్ళొకళ్ళే అర్థం చేసుకుంటుంది. రెండో విషయం పౌలు మెన్షన్ చేస్తాడు పిల్లరా, అదే హెబ్రీ పత్రికలో వివాహము ఘనమైనదిగానే ఉండాలంటే రెండో విషయం ఏం చెప్తున్నాడంటే పౌలు, మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితోని సంతృప్తిగా ఉండాలి. 5వ వచనంలో చెప్తాడు, ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటితో సంతృప్తిగా ఉండాలండి. అది వివాహంలో మనకు ఉండవలసింది పిల్లరా. చాలామంది ధనాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు, కానీ భార్య ఎలా పోతుందో ఏంటి బాగోలేదంటే ఉండు ఈ ఆరంభిడాడి దగ్గర చూపించుకొని, కొన్నిసార్లు ప్రేమలో ఇలాంటి చిన్న చిన్న లోట్లు కనబడతాయి. డబ్బు ముఖ్యం కాదు, మనకి ప్రేమ ముఖ్యం. ధనాపేక్ష లేని వారి ఒకళ్ళొకళ్ళి కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉన్నప్పుడు మన వివాహము చాలా ఘనమైనదిగా ఉంటుంది. మీ అమ్మగారి నుంచి ఏం తెచ్చావు, మీ అమ్మగారు ఏం పెట్టారు, నాకు ఓ రింగ్ పెట్టారా లేకపోతే గొలుసు పెట్టారా అని పురుషుడు స్త్రీని వేధిస్తూ ఉంటాడు. అందుకే కొలస్సీ పత్రిక 3:12 అంటాడు కదా, భర్తలారా మీ భార్యలను నిష్ట పెట్టకుడి. ఇది ప్రేమలో ఉండవలసింది పిల్లరా. ఇలా చెప్పుకుంటే తెల్లారిపోద్ది ప్రేమ కోసం వర్ణిస్తే పిల్లరా. ఇది ప్రాముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు కలిసి జీవిస్తూ పిల్లరా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించాలనే దేవుని యొక్క ఉద్దేశము. వివాహములో ప్రాముఖ్యమైన ఆ ఘటమైన విషయాన్ని దేవుడే మెన్షన్ చేశాడు. అలాగే తర్వాత పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు, మీ జీవితాల్లో లోటుపాట్లు వస్తాయి. ఆ లోటుపాట్లు తీరిపోవాలంటే క్రీస్తు ప్రేమను మీరు అరమరక లేకుండా, కొలస్సీ పత్రికలు అంటాడు కదా, మీరు ప్రేమ చేత ఒకరినొకరు అతుకుపోవాలి. ఇటుక బెడ్లు ఏ విధంగా సిమెంట్ అతుకుపోవాలి. అలా జీవించినప్పుడు మీ కుటుంబము సాఫీగా సాగిపోతుంది, చక్కగా సాగిపోద్ది. ఏ దుష్టుడు కూడా మీ కుటుంబంలోనికి వాడు తోరడు పిల్లరా. సురేష్ చెప్పాల్సింది ఏంటంటే కృప చాలా మంచిది. నాకు చిన్న వయసు నుంచి కూడా కృప, మరి చిన్న వయసు నుంచి దేవుళ్ళు ఎదిగిన బిడ్డ, కృప చక్కది. అలాగే సురేష్ కూడా మంచి వ్యక్తి అని నేను విన్నాను, చాలా మంచి బాబని. మీరు ఇరువురు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరిని సహించుకుంటూ కలిసి మీరు జీవించండి. మీ వివాహము చాలా చక్కగా, చాలా సమాధానంగా, మృదువుగా మీ కుటుంబ వ్యవస్థ ముందుకు సాగిపోద్ది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ఇద్దరిని కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని విషయాలతో వధూవరులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సహోదరులు, సేవకులు పాస్టర్ సల్మాన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. ఎవరో కూడా ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ కాదండి. ఎవరో కూడా మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరో కూడా ఈ ప్రపంచంలో లేరు. అయితే వివాహం తర్వాత అందరూ పర్ఫెక్ట్ అవ్వాలి. అలా అయినప్పుడే ఆ వివాహ వ్యవస్థ చక్కగా దేవునిలో వాక్యం ద్వారా కట్టబడుతుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగనే మరి పాస్టర్ రాజేష్ గారు చీరాల నుండి విచ్చేసినటువంటి దైవ సేవకులు ఉన్నారు. మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తారు. అలాగనే వధూవరులను ఉద్దేశించి గ్రీటింగ్స్ని కూడా తెలియజేస్తారు. సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక సమయంలో మరి ఈ వివాహానికి నేను ఆహ్వానించిన మరి ఆ పల్లి కుమారుడికి, తన కుటుంబానికి, అలాగే ఇక్కడ వివాహం చక్కగా జరిపిస్తున్న అధ్యక్షుల వారికి, నా తోటి సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము చాలా విలువైంది, శ్రేష్టమైంది, ఘనమైంది. అది జుంటు తేనె దారుల కంటే మధురమని దేవుని వాక్యములో రాయబడింది. ఆ వాక్యము చేత మన జీవితాలు కట్టుకున్నప్పుడు మరి దీవెనకరంగా మన జీవితం మారుతుంది. యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు ఆయన, ఈయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడును
బండ మీద తాను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము కేవలం వినటానికే కాకుండా విని అలాగ మన జీవితాలు కట్టుకున్నట్టుగా అయితే మన జీవితాలు బలిష్టముగా మరి స్థిరముగా బలముగా మరి ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ శ్రమ ఏ పరిస్థితి కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. ఎలాంటి సమస్య వచ్చినా మనము స్థిరముగా నిలకడగా నిరీక్షణ కలిగి ఉంటామని యేసు ప్రభు ఉద్దేశం. అందుకని దేవుడి బిడ్డలమైన మన జీవితాలలో దేవుని వాక్యము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు గనక, వాక్యమే వెలుగు గనక. ఇంక ఇలాగ చెప్పాలంటే టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మరి దేవుని వాక్యం చాలా విలువైంది. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచినప్పుడు మరి నాకు బోధకుల కంటే విశేషమైన జ్ఞానము కలదని దావీదు 119వ కీర్తన 100వ మాటలు చెప్పాడు. అందుకని చాలా వాక్యాలు మనం విన్న వాక్యం చొప్పున వధువరులిద్దరూ కూడా మరి ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, చెప్పిన మాటలు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగాల్లో చూస్తే ఆదికాండం 2:18 వచనాల్లో మరి నరుడు ఒంటరిగా ఇష్టము లేక దేవుడికి సాటి అయిన సహాయమును మరి వరుడికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి మరి ఇద్దరు కూడా మరి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలని మరి ఫస్ట్ మాటగా నేను చెప్తా ఉన్నాను. దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు వారికి మనము మరి వందనాలు చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము. ఏదో రకంగా చేసిన మేలు పెట్టి మనం వాళ్ళ మనసులో పెట్టుకుంటాం. అలాగే దేవుడు చేసిన మేలు ఇది సామాన్యమైంది కాదు. కాబట్టి దేవుడు మరి యొక్క వివాహాన్ని, ఈ అవస్థని దేవుడే స్థాపించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఒంటరిగా ఉండడం మనిషి ఇష్టం లేక సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకై మరి వధువరులు మరి దేవుని యందు ఫస్ట్ మాటగా కృతజ్ఞత కలిగి ఉండండి. రెండవది ఎఫెసీ పత్రిక 5:22 ప్రకారంగా మరి దైవ కృప ఆ బిడ్డ కూడా మరి చెప్పిన ప్రకారంగా మరి సంఘము ప్రభుకు లోబడినట్టుగా పెళ్లి కుమార్తె కూడా అలాగే వధువు కూడా స్త్రీలు కూడా తన యొక్క భర్తలకి లోబడి ఉండాలని అక్కడ రాయబడి ఉంది. పౌలు ఆ విషయాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి లోబడినప్పుడు అద్భుతమైన ఆ దీవెన ప్రతిఫలము మరి కుటుంబాల్లో ఉంటుంది. మన ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనాన్ని చదువుకున్నప్పుడు అద్భుతంగా మరి మన పితరులైన ఇస్సాకు అలాగే రెబెకమ్మ మరి ఇస్సాకుకు లోబడినట్టుగా మనం చూస్తాం. అందుని బట్టి ఆ కుటుంబంలో ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందము కనబడుతూ ఉన్నది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వధువరులు కూడా మరి ఖచ్చితంగా నీ భర్త అయిన సురేష్కి లోబడి ఉన్నప్పుడు మీ కుటుంబంలో దేవుని సమాధానం ఉంటుంది, దేవుని దీవులు ఉంటాయి అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ బిడ్డ ఇంట్లో అడుగు పెట్టగానే ఇస్సాకులో ఉన్న దుఃఖము తొలగిపోయినట్టుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని రెండో మాటగా లోబడి ఉండు. మూడో సందర్భం ఏంటంటే సురేష్ చక్కగా ఆలకించాలి. ఎఫెసీ 5:25 ప్రకారంగా మరి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. ఖచ్చితంగా మరి ప్రతి పురుషుడు కూడా తమ సొంత భార్యను ప్రేమించాలి. చాలామంది భార్యను తప్ప మిగతా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. భార్యను తప్ప మిగతా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. అది మంచిది కాదు, వాక్య క్రమము కాదు, అది వాక్యానికి వ్యతిరేకము, దేవుడికి, దేవుడి నియమానికి, దేవుని పద్ధతికి అది వ్యతిరేకము. అలాగే ఉండటానికి వీలు లేదు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, నీవు నీ భార్యని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే అద్భుతమైన దేవుని దీవెనలు అక్కడ ఉంటాయి, సమాధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు కూడా ప్రేమించాడు. ఇంకొకటి ఎందుకు ప్రేమించాలంటే నీ భార్య నీ శరీరం అని చెప్తుంది వాక్యములో. భార్య నీ శరీరము, నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి ఇంకా చూస్తే లేఖనాలలో కొంతమంది భార్యని ఇష్టానుసారం కొడుతూ ఉంటారు. ఆ కొట్టు వాళ్ళకి ఒక మాట చెప్తా ఉన్నాను, తన శరీరాన్ని తను కొట్టుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే బైబిల్లో చూస్తే ఒకడు కనబడతాడు. మార్కు సువార్త 5 దయ్యాలు పెట్టుకున్నవాడు పిచ్చోడు కొట్టుకుంటాడు. రెండవది దురాత్మలు పట్టుకున్నవాడు కొట్టుకున్నట్టు కనబడుతుంది. తన శరీరం తానే గాయపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకని ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని నీవు నీ భార్యని ఏం చేయాలి? ప్రతి పురుషుడు కూడా ప్రేమించాలని దేవుని వాక్యము ఆ విషయాన్ని చాలా గట్టిగా చెబుతూ ఉంది.
అది చక్కగా పాటిస్తే మీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడో సందర్భం, ఫస్ట్ది ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండండి. రెండవది మరి ఆ కృపమ్మ లోబడి ఉండాలి తన భర్తకి వాక్యం చొప్పున. మూడవది చూస్తే సురేష్ ప్రేమించాలి. నాలుగవది తగ్గించుకొని ఉండాలి. నేను అంత తెచ్చాను ఇంత తెచ్చానంటే కుదరదు, అన్ని వాక్యంలో ఉన్న ప్రకారంగా చెబుతూ ఉన్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునని ఉంది వాక్యం. అక్కడ ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడు, మహా ఆకాశాలు కలుగు చేసిన దేవుడు, మాటతో సమస్తాన్ని చేసిన దేవుడు తగ్గించుకొని మనందరి రక్షణ కోసము మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి మనం ఎంత? నువ్వంత తేవచ్చు కొంచెము, లేకపోతే నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, మంచి సంపాదించవచ్చు, నేను ఇంత అంటే కుదరదు. యేసు ప్రభు తగ్గించుకొని వచ్చి తన శిశువులు పాదాలు కడిగినట్టుగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, మరణము లేనివాడు, అంతము లేనివాడు, అలాంటి దేవుడు నా నిమిత్తము వధువైన మన కొరకు, మానవులైన మన కొరకు, ఆయన పిల్లలమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన శిశువులు పాదాలకు ఎడిగాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి కుటుంబంలో తగ్గింపు అవసరం. నువ్వెంత అంటే గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అందుకని తగ్గించుకొని ఉండాలి. తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ప్రభు చెప్పాడు. ఇది 4వ మాట. 5వది, ఇద్దరు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. అందుకని మీ జీవితంలో దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలి? నమ్మకం కలిగి ఉండండి. ఖచ్చితంగా నమ్మకం అవసరం. కొంతమంది భార్యను తప్ప మిగతా వాళ్ళు నమ్ముతూ ఉంటారు, భర్తను తప్ప మిగతా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మా ఊరిలో ఒక ఆవిడ ఉంది, ఆ లాయన ఏ పక్క బెండేసుకెళ్తే ఆ చూస్తానే కనిపెడతానే ఉంటుంది. ఎవరు లెక్కించుకొని పొరపాటున అంతే, ఇంటికి వచ్చి రభస. ఇంకా ఎవరు లెక్కించుకుని దారి అంటే వెళ్తూ ఉంటాడు. మరి ఎవరైనా దారిలో ఉంటారు, మరి బండి వేసుక ఫ్రీగా వెళ్ళిపోతుంది, బండి ఖాళీగాన సీటుగా ఎక్కించుకుంటే ఏమైంది? ప్రతిదానికి అనుమానమే కొంతమందికి. ఏంటో ఈ అనుమానం జబ్బు ద్వారాగా కుటుంబాలు, కాపరాలు ఏమైపోతున్నాయి? విడిపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి. కాబట్టి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దేవుడు నామానికి అవమానం వస్తుంది. అది మంచిది కాదని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా నమ్మకంగా ఉంటే దీవెన దేవుడు మీకు ఇస్తాడు. ఆ విషయాలు చాలా సందర్భాల్లో వాక్యంలో మనకు కనబడుతుంది. అందుకని నమ్మకంగా ఉండండి, మీరు జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. 6వ సందర్భం ఏంటంటే ఆయనతో సావాసం చేయండి. దేవుడితో. ఎవరితోనమ్మా? దేవునితో సావాసం చేయాలి. యోబు గ్రంథం 22:21 ప్రకారంగా ఆయనతో మీరు సావాసం చేస్తే మీకు సమాధానము అలాగే మేలు అన్నాడు. సమాధానం ఉంటుంది, మేలు కూడా ఉంది. దేవుడితో సావాసము మీ జీవితాల్లో యేసు ప్రభుని సావాసముగా ఆయనతో సావాసం ప్రారంభించాలి. ఆయన లేని జీవితము శూన్యము. ఆయన లేని జీవితం సమాధానం ఉండదు. యేసు ప్రభుతో సావాసము కలిగి ఉండవలసిందే. ఎందుకంటే సమాధానం మేలు ఇచ్చేవాడు ఆయన, నేను వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు ఆయన. అందుకని ఆయనతో మీరు సావాసము చెయ్యాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడని యోహాను సువార్త 15:7 యేసు ప్రభు చెప్పాడు. అది మీకు ఇస్తాడు ఆయన. అందుకని ఆయనలో మీరు ఉండాలి, మీరు ఆయన ఉండాలి. కలిసి ఆయనతో మీ సావాసం కొనసాగితే ఇప్పటి నుంచి అద్భుతంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యోహాను 6:21 ప్రకారంగా యేసు ప్రభుని అంటే వారు దోణిలో ఎక్కించుకున్నారు. ఎందులోని? దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆ దోణి అద్దరికి వెళ్ళేట్టుగా వాక్యంలో చూస్తాం. మీ కుటుంబం అనే దోణిలో యేసు ప్రభు ఉండాలి. కాబట్టి ఈ ప్రయాణములో ఇప్పటి నుంచి ప్రయాణం, ఇప్పటిదాకా ప్రయాణం వేరు, ఇప్పటి ప్రయాణం వేరు. కాబట్టి యేసు ప్రభుని మీ కుటుంబం అనే దోణిలో ఎక్కించుకున్నప్పుడు మీ ప్రయాణం చక్కగా సాఫీగా అద్దరికి వెళ్ళిపోద్ది. ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలన్నీ ప్రభు తొలగించి మీ మార్గాన్ని ప్రభు సరళం చేస్తాడు. ఆ శక్తి, ఆ సామర్థ్యము ఆయనకు ఉన్నది. అందుకని నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వధువరులు గమనించాలి. 6వ మాట, యేసుతో కూడా మీ సావాసం ఉండాలి. యేసుతో కూడా మీ సావాసం ఉండాలి. కాబట్టి ఆయనతో మీ సావాసం ఉంటే అద్భుతమైన దీవెన మీరు పొందుకుంటారు.
ఇంకా చెప్పాలంటే ఆయనతో సహవాసం చేస్తే లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఎలుగులో ఉన్న ప్రకారంగా మీరు కూడా ఎలుగులో నడిచి నెడల అప్పుడు యేసయ్య రక్తము మీ ప్రతి పాపలోంచి మేము విడిపించి పవిత్రులుగా చేస్తుందని యోహాను పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఆ మాటలు రాయబడ్డాయి. అందుకని ఏం చేయాలి? యేసు ప్రభుతో సహవాసము కొనసాగిస్తే మీ ప్రతి యొక్క కలంకము, ముడత, మచ్చ అన్నీ తొలగించి యేసు రక్తము పవిత్రం చేసి ఇహమందును పరలోకంలో కూడా ఒక ఉన్నతమైన దీవెన ఆశీర్వాదము దేవుడు మీకు ఇస్తాడు. అందుకని ఆయనతో సహవాసము చెయ్యాలి. ప్రతి మనుషుడు కూడా యేసు ప్రభుతో సహవాసము కొనసాగించాలి. అందుకని 6వ సందర్భం చదువుకుంటూ ఉన్నాం, మనం ముగించుకుందాం. ఇంకా మరి ఈ 6 పనులు మీరు చేస్తే మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు, ఉన్నతమైన దీవులు ఉంటాయి. నాస్టిది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం, ప్రార్థన, ఆయన మార్గాల్లో, ఆయన సన్నిధిలో ఇలాగ కొనసాగితే అద్భుతమైన దీవులు పొందుకుంటారు. దేవుడు మీ ప్రతి పనిలో, మీ యొక్క మార్గాల్లో, మీ అడుగుల్లో, మీ ఆలోచనలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఫస్ట్ 6 మాటలు ఒకసారి గుర్తు చేస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఏంటి? కృతజ్ఞత. 2వది అమ్మాయి లోబడి ఉండాలి. 3వది సురేష్ ప్రేమించాలి. 4వది నమ్మకం కలిగి ఉండాలి. 5వది తగ్గించుకోవాలి. 6వది యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉంటే మీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా చేస్తాడు. అలాంటి దీవెన ఈ వధువరులకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయనా. మరి కృప, మరి దైవ కృపని అలాగే సురేష్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో మీరు ఉండండి ప్రభువా. నీతో వారు ఉండటానికి, వారితో మీరు ఉండటానికి సహాయం చేసి ప్రతి ఆటంకాన్ని తొలగించి వారిని ఆశీర్వదించమని, సహాయం చేయమని, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి ఈ మనవులన్నీ కూడా అడిగి మేము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి సందేశాన్ని అందించినటువంటి దైవదాసులు, దైవజనులకు సంఘము తరపున, కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి చెప్పబడినటువంటి 6 విషయాలు, ముఖ్యంగా పెళ్ళంటే హడావుడిలో ప్రజలు వింటారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే, తప్పదు. ఎందుకంటే వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు వినలేదుగా. అందుకే ఈ పెళ్ళిలో, మీ పెళ్ళిలో మీకు పనిష్మెంట్ అనుకోండి. సో దేవుడిచ్చేటువంటి శిక్ష మనిషికి ఆశీర్వాదం. మరి చెప్పబడినటువంటి మాటలను దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. అలాగనే దైవదాసులు దూర ప్రాంతం నుండి, చెన్నై ప్రాంతం నుండి విచ్చేసినటువంటి దైవజనులు కూడా మన మధ్య ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. మరి దేవుని యొక్క దైవవాక్యాన్ని అందించడానికి సహోదరులు వస్తూ ఉంటారు. మరి ఆయన కూడా కొన్ని విషయాలను వధువులను ఉద్దేశించి, సంఘమును ఉద్దేశించి తెలియజేయాల్సిందిగా సహోదరునికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క స్టేజ్ మీద దైవజనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. మన ప్రేమతో ఆహ్వానించినటువంటి పెండ్లి కుమారుడు సురేష్, వాళ్ళ కుటుంబం వారికి కూడా నా వందనాలు. అలాగే ఇటు పక్కన దైవజనుల గారికి నా వందనాలండి. పిల్లారా, 6000 సంవత్సరాల ముందు తండ్రి అనే దేవుడు ఏదనే తోటలో ఫస్ట్ యొక్క వివాహం ఆయన అక్కడ జరిపించినారు. 2025 సంవత్సరాల 4 నెలలు ముందు కుమారుడైన క్రీస్తు ప్రభువారు కానాను యొక్క వివాహములు ఉండి వివాహం జరిపించినారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మన మధ్యన ఉండి ఈ యొక్క వివాహం జరిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని చెబితే ఇక్కడ నుండి తగాదాలు, ఇక్కడ నుండి చీకటి, ఇక్కడ నుండి ఒక పక్క దయ్యాల గుంప అంతా పారిపోతాయి యేసు నామమున. హల్లెలూయా అని చెప్పాలి అందరూ. హల్లెలూయా. అది నోటంట రావాలి. నోటంట వస్తేనే కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం, మన హృదయంలో కూడా సమాధానం దొరుకుతుంది. ఎంతగా మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం అంటే అంత ఆశీర్వాదం అండి. ఆహారం కూడా మీకు అవసరం లేదు. ఇప్పుడు చక్కటి యొక్క వర్తమానాలు దేవుడి సేవకులు మనకు అందించారు. ఏదో కొద్ది నిమిషాలు నాకు సమయం ఇచ్చారు, ఆ కొద్ది నిమిషాలు నా సమయాన్ని ముగిస్తాను. ఎందుకంటే నేను మైక్ పట్టుకుంటే నాది నాన్ స్టాప్ వెళ్ళిపోద్ది. కాబట్టి నా ఇచ్చినటువంటి నాకు సమయాన్ని నేను పాటించాలి. కాబట్టి పిల్లారా, మన సురేష్ గారు చెప్పాలంటే
ఒంటరివాడిగా మా ఇంటి పైన అద్దెకి 6 సంవత్సరాల నాకు పరిచర్యం. నేను ఎప్పుడు కూడా ఒక ఇంటి యజమానుగా నేను వాళ్ళ దగ్గర ఫీల్గా నేను వెళ్ళలేదు, ఒక సేవకుడిగా నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళ 2 భావాలతో ఆ ప్రేమతోనే నన్ను ఆ మర్యాద ఇస్తూనే ఉండేవారు. కానీ ఆయన ఒంటరి జీవితంగా జీవించాడు. కానీ అతను చాలా దేవుళ్ళలోనికి రాకముందు, దేవుని తెలుసుకోకముందు ఎన్నో నేర్పించాం. ఈ దినమున 3 విషయాలు మీకు నేర్పించే నా యొక్క సందేశాన్ని మీకు ముగిస్తాను. క్రీస్తుని గురించి నేర్చుకో. మొట్టమొదటి మాట, క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకున్నప్పుడు దానికి ముగింపు అనేది లేనే లేదు. ఒక చదువుకి ఎలాగ ముగింపు లేదో అలాగే దేవుని వాక్య ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుకున్నా సరే, అంతా చదివినా సరే, దాంతో ముగింపు అనేది లేనే లేదు. ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది. క్రీస్తుని గురించి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు క్రీస్తు యొక్క ఆయన ఎలాంటి వాడు అనే లక్షణాలు మనకు కలుగుతూ ఉంటాయి. సురేష్ విషయంలో చూసినట్టయితే దేవుళ్ళకి రాకముందు కూడా కొన్ని అనుమానాలు తనలో ఉండేవి. అనుమానాలు అన్నిటిని కూడా నన్ను అడుగుతుండేవాడు. నేను ప్రతి దానికి కూడా సమాధానం చెప్తుండేవాడిని. దేవుళ్ళకి రాకముందు ఎలాగ నువ్వు అడుగుతున్నావు నేను ఒక ప్రశ్న వేసాను. ఒకరోజు నేను అప్పుడప్పుడు బైబిల్ చదువుతానండి సార్ అని చెప్పాడు. ఇంకా చదువుతావనే కాదు, నీకు ఎంతగా నువ్వు చదువుతూ ఉంటావో అంతగా నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు. ఎప్పుడైతే మన క్రీస్తుని గురించి మనం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో నేర్చుకున్న ఆసక్తి అనేది వస్తూ ఉంటుంది. అలాగే మన క్రీస్తుని గురించి మనం నేర్చుకోకపోతే ఏమొస్తుంది? ఏం రాదండి. ఒక ఒంటరిగా జీవితంగా తను జీవించినప్పుడు కూడా ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి సృష్టి యొక్క ప్రారంభంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి తనకు సాటైన సహకారిగా నీవు చేయదును అని చెప్పేసి ఒక అవ్వను చేశాడు. అక్కడే అవ్వను చేసినప్పుడు ఒక ఆదాము ఒక పాట కూడా పాడాడు. నా ఎముకల్లో ఒక ఎముక. అక్కడ పాట అనేది అక్కడ ప్రారంభమైంది. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నారి అనబడును అన్నాడు. అదే మొట్టమొదటిగా పాటగా రాయబడింది. పిల్లలు చూడండి, ఒక ఒంటరిగా జీవితం, ఒంటరిగా ఉండే జీవితంగా దేవుడు ఉండడం ఎప్పటికీ దేవునికి ఇష్టం లేదు. అందువల్ల దేవుడు తనకు సాటైన సహకారిగా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక అవ్వను చేసినాడు. చేసిన తర్వాత వారిద్దరిని ఏకపరిచినాడు. అంతవరకు సొలొమోను రాస్తాడు, నేను ఒంటిగానుడే ఉండుట కంటే ఇద్దరు కూడి కలిసి ఉండడం మేలు అంటే రాస్తాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగిలో. ఇద్దరు కూడి ఉండాలి. ఇద్దరు కూడి ఉండినప్పుడే అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సురేష్కి మ్యారేజ్ ఫిక్స్ అయిన సమయంలో నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన కూడా జరుపుతూ ఉంటాను. అప్పుడు నాతో చెప్తున్నాను, మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మంచి భక్తి గల అమ్మాయి దొరికింది అని అన్నాడు. దేవుని వందనాలయ్యా అని చెప్పాను. ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలి? నాకంటే భక్తి కలదా అని చెప్పాడు. ఇప్పుడు తన భక్తి నేర్పుతుందా లేకపోతే తనకు భక్తి నేర్పుతుందా అనేది పరీక్షించి నేనే చెప్పాలి నెక్స్ట్ ప్రసాద్ పెళ్ళికి ఇక్కడ దేవుని చిత్తం అయితే. ఏంటంటే అల్లి నోట్లోంచి రావడం లేదే. ఎప్పుడు బిర్యానీ తిందామా, ఎప్పుడు ఏం పెడతారు, ఎప్పుడు తిందామని అదే మనసుతో ఉందా మీకు? ఒక వ్యక్తిని బైబిల్ చదవా అనంట. సామెతల గ్రంథం చదవమంటే భార్య దొరికిన వానికి ఏం దొరికింది చెప్పండి? మేలా తేలా? ఆడు తేలు దొరుకుతానంట. సరిగ్గా చదవరా బాబా అనంట. ఏంటి మరి సురేష్కి తేలు దొరికిందా మేలు దొరికిందా? మేలే అని చెబుతాడు. అది కాబట్టి నీకు తేలు దొరికినా సరే నువ్వు ఉండవలసింది దేవుని సేవకులు హెచ్చరించిన రీతిగా కామ్ అయిపోవడం మంచిది. కామ్ అయిపోవడం మంచిది. క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకున్నప్పుడు నీకేమవుతుంది తెలుసా? నువ్వు నెమ్మదిగల స్వభావం గల అయిపోతావు, తగ్గింపుగల అయిపోతావు. రెండో పాయింట్గా క్రీస్తులాగా మనం జీవించాలి. క్రీస్తుని గురించి నేర్చుకో,
రెండోది క్రీస్తులాగా మనం జీవించాలి. క్రీస్తులాగా మనం జీవించాలంటే మన సర్వసాధారణ విషయం కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రీస్తులాగా మనం జీవించడం ఏంటండి, ఇదేంటండి అని అనుకుంటుంటారు. ఎందుకంటే భార్య భర్తలైన వారు ఇద్దరు కూడా ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు కూడా వారిద్దరు కూడా ఒక్కరికొకరు ఏకీభవించి అడిగి చేయాలి. దేవుని వాక్యంలో ఉంది, ఆమోసు 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుతారా అని వాక్యంలో ఉంది. ఇద్దరు కూడా ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు కూడా ఇద్దరు కూడా ఒకరికొకరు అడిగి చేయాలి. ఈ దినాల్లో కుటుంబాల్లో ఒక తగాదాలు వస్తున్నాయంటే, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, భార్య అని కానీ భర్త కానీ భార్యని అడగకుండా ఏదైనా కార్యం చేస్తూ ఉంటాడు. భార్య కూడా భర్తకు అడగకుండా ఏదైనా కార్యం చేస్తూ ఉంటుంది. ఇలాగ అడగకుండా కార్యాలు చేస్తున్నందువల్ల ఇద్దరి మధ్య మనసు కష్టాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి మనసు కష్టాల వల్ల ఏమవుతుందంటే భార్య భర్తలు కూడా కొంతమంది మాట్లాడుకోకుండా అలాగే ఉంటారు. ఎన్ని కుటుంబాలు ఏదైనా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు భార్య భర్తలు మాట్లాడుకోరు. తగాదాలు వేసుకున్న ఒక వారం కూడా మాట్లాడుకోరు. నువ్వు క్రీస్తులాగా నువ్వు జీవించినట్లయితే ఏంటి, నువ్వు తగాదాలు వేసుకున్నా సరే క్షమించే స్వభావం, ఫర్గివ్నెస్, క్షమించే స్వభావం. వెంటనే నువ్వు క్షమిస్తావో, వెంటనే నీ భార్యతో ప్రేమతో మాట్లాడతావో, వెంటనే నీ భర్తతో ప్రేమతో మాట్లాడతావో. ఎందువరకు? క్రీస్తుని గురించి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, నువ్వు క్రీస్తులాగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఆ జీవితం ఈ దైవ గ్రంథం నీకు చెప్తుంది. ఈ భార్య భర్తలు అయిన వారు సురేష్ అయినే కానీ ఈ కృప అయినే కానీ ఇద్దరు కూడా ఈ బైబిల్ మోస్తే ఎంతమంది భార్య భర్తలు ఉన్నారో, ఎంతమంది యవనస్తురాలు ఉన్నారో, ఎంతమంది యవనస్తులు ఉన్నారో, ఎవరైనా సరే ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు మోస్తే ఈ బైబిల్ గ్రంథం మిమ్మల్ని మోస్తుంది. హల్లెలూయా, మిమ్మల్ని మోస్తుంది. అలాగే వీరిద్దరు కూడా ఈ దైవ గ్రంథాన్ని మోసేటువంటి వ్యక్తులు ఇద్దరుగా జీవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువు వారు తండ్రి యొక్క చిత్తం ఏదో ఆ చిత్త ప్రకారం ఆయన చేసినందువల్ల అలా జీవించగలిగినాడు. కుటుంబ జీవితం అనేది కూడా ఎప్పుడు కూడా భార్య భర్తలైన వారు ఇద్దరు కూడా వారికి అవసరతలు ఏది ఉందో వారితో షేర్ చేసుకోవాలి. దాచిపెట్టే స్వభావం భర్తలో ఉండకూడదు, భార్యలో ఉండకూడదు. ఏదైనా సరే ఒకరు చెప్పుకుంటూ ఉండాలి. షేర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఒకరు బాధ తగ్గిపోద్ది. అది ఎప్పుడైతే ఇద్దరు కలిసి చేస్తారో అప్పుడే దేవుని కార్యం జరుగుతుంది అక్కడ. అందువల్ల తర్వాత మన ఇద్దరితో చూసినట్టయితే భార్య పురుషునికి ఎప్పుడు లోబడేటటువంటి జీవితం, ఒబీడియన్స్, లోబడాలి. నేను ఎందుకు నా భర్తకు లోబడేది? భర్త అంటాడు నీకు నేను లోబడేది ఏంటి? ఇదే నువ్వా నేనా? నీకంటే ఎక్కువగా చదివాను, నీకంటే ఎక్కువగా నాకు తెలుసు అని చెప్పి ఆర్గ్యుమెంట్ వస్తుంది. నువ్వేమిచ్చావు, నువ్వేం తెచ్చావు? నేను చెప్తాను పిల్లారు, చూడండి. ఆదాము అవ్వ కొరకు ఏమిచ్చాడు? తన ఎముకలో ఒక ఎముక ఇచ్చాడు. ఇసాకు రెబెకా కొరకు ఏమి ఇచ్చాడు? వెండి బంగారం నగలు వస్తువులు ఇచ్చాడు. యాకోబు తన భార్య కొరకు ఏమి ఇచ్చాడు? 7 ప్లస్ అదొక 7 14 సంవత్సరాలు రాహేలు కొరకు జీవించాడు. లైఫ్ తన జీవితమే చేశాడు. నువ్వు క్రీస్తు కొరకు నువ్వేమిస్తున్నావు? నేను అడిగే ప్రశ్న చెప్పండి. క్రీస్తు కొరకు మీరు ఏమిస్తున్నారు? ఒక క్రీస్తులాగా జీవించగలుగుతున్నారా? క్రీస్తులాగా మీరు క్రీస్తుని గురించి నేర్చుకుంటున్నారా? ఇంతగా మీకు పోయేట వారం మీకు సువార్త సభలు జరిగినాయే, ఎంతమంది క్రీస్తుని గురించి నేర్చుకున్నారు? క్రీస్తు యొక్క సత్యం ఎంతమంది హృదయంలో దిగింది? ఎంతమంది యొక్క వాక్యాలు జ్ఞాపకం పెట్టుకున్నారు? వాక్యం జ్ఞాపకం ఉందా? ఆ పాటలు జ్ఞాపకం ఉన్నాయా? ఆ సాక్ష్యాలు జ్ఞాపకం ఉన్నాయా? ఏమి నేర్చుకున్నావు? కూటములకు వచ్చి ఏమి నేర్చుకున్నావు? వివాహములకు వచ్చి ఏమి నేర్చుకోబోతున్నావు? ఈ ధర్మశాస్త్రం పట్టుకొని నువ్వు ఏమి నేర్చుకోబోతున్నావు? దేవుని యొక్క ధర్మశాస్త్రం నీ ఇంట్లో ఉంటుంది కానీ పేరుగా ఉరకక, కానీ దేవుని వాక్యం అనేది నీ ఇంట్లో నీకు హృదయంలో లేనే లేదు. దేవుని యొక్క వాక్యం నీ ఎప్పుడైతే నీకు హృదయంలో ఉంటుందో నీ హృదయంలో పాపం బయటకు పోద్ది. అప్పుడు నీ హృదయంలో చీకటి కూడా బయటకు పారిపోద్ది. పోయి నీలోనికి పరిశుద్ధత అనేది నీలోకి వస్తుంది. నీ కుటుంబంలోనికి సమాధానం వస్తుంది. నీ కుటుంబంలో నీ చీకటి పోయి వెలుగు అనేది వస్తుంది. ఈ దినాల్లో చూసినట్లయితే కుటుంబంలో చీకటే సాతాను డెలిబర్ చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఒక ఆనందం లేకుండా చేస్తున్నాడు. కారణం దేవుని వాక్యం లేదు,
క్రీస్తు లేడు. క్రీస్తు లేని ఈ యొక్క ఇల్లు సాతాను అనేవాడు దూరి కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కడ చీకటి తీసుకొచ్చి భార్య భర్తల మధ్య ఉండేట ప్రేమను తెంపేస్తున్నాడు. దేవుని వాక్యం ఏముంది? 3 పేటల తాడు తెగింపబడదు అని వాక్యం అంతే. మొదటి పేట తాడు భర్త, రెండో పేట తాడు భార్య, అంటే సురేష్ ఒక ముడి, రెండో ముడి కృప, మూడో ముడి తండ్రి అయిన దేవుడు. వీరిద్దరి మధ్య తండ్రి దేవుడి మధ్యవర్తిగా ఉంటే ఉన్నంత వరకు కూడా సాతాను అయిన వాడు లోపలికి రాడు కుటుంబంలోనికి. భార్య భర్తలైన వారు ఇద్దరు ఏకీపించినట్లయితే ఆ కుటుంబంలో దేవుడు ఉంటూ ఉంటాడు. దేవునికి ప్రత్యక్షత ఉంటుంది. ఒక భర్త సేవకి వెళ్ళినా సరే ఒక భార్య యొక్క మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తా ఉంటే భర్తకి దేవుని యొక్క ఆత్మ దిగి భర్తని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. ఇదనాలు ఎక్కడుంది కాపుదల? భార్యలకు ఎక్కడ ప్రార్థన ఉంది? నేను సేవకు వచ్చి 35 సంవత్సరాలు పిల్లారా, 35 సంవత్సరాలు ఎన్ని మరణాలు ఎదుర్కొన్నాను, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, ఎన్ని శ్రమలు. అన్నిట్లో పోయినాక నెల మార్చి 13వ తారీఖు నా భార్య చనిపోవలసింది. చనిపోయింది, ఆల్మోస్ట్ ఓవర్. కానీ దేవుడి కృపలో దేవుడు బ్రతికించినాడు. కారణం ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి జీవం తీసుకొచ్చే వ్యక్తిగా ఉంది. ప్రార్థన లేకపోతే ఏమి లేనే లేదు. పిల్లలు చూడండి, మూడోదిగా మీరు చూసినట్టయితే క్రీస్తులాగా మీరు క్రీస్తులాగా ప్రార్థించడం నేర్చుకోండి. క్రీస్తులాగా జీవించు, క్రీస్తుని గురించి తెలుసుకో. మూడోది క్రీస్తులాగా ప్రార్థించు. కుటుంబంలో వీరిద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది ఎప్పుడైతే కుటుంబంలో ఉందో మీ కుటుంబ సమస్యలన్నీ అక్కడ పరిష్కారం అయిపోతూ ఉంటాయి. ఒక భార్య కానీ భర్త కానీ, సురేషే కానీ కృపే కానీ, సురేష్ తన భార్య యొక్క కృప యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములను కానీ ఎవరి బంధువులను కానీ సంతోషంతో ప్రేమ కలిగి ప్రేమిస్తూ వస్తూ ఉండాలి. అలా కృప కూడా సురేష్ వాళ్ళ అమ్మలనే కానీ వాళ్ళ తమ్ముళ్ళనే కానీ వాళ్ళ అన్నలనే కానీ వాళ్ళ వదిలే కానీ వాళ్ళందరినీ కూడా అదే ప్రేమతో ప్రేమించాలి. వాళ్ళ యొక్క అన్నల్ని వాళ్ళ అమ్మల్ని ఎలా ప్రేమిస్తుందో అదే ప్రేమ అక్కడ కనబడాలి. ఈ దినాల్లో భార్య భర్తల్లో ఎలా ఉన్నా తెలుసా? తనంటి వారినే భార్య ప్రేమిస్తూ ఉంటుంది, భర్త ఇంటి వారిని ప్రేమించదు. భర్త తనంటి వారినే ప్రేమిస్తూ ఉంటాడు, వేరే వాళ్ళని భార్య ఇంటి వారిని ప్రేమించడు. అదేమండి ప్రేమ? ఏం నేర్చుకున్నావు? క్రీస్తు నుంచి ఏం నేర్చుకున్నావు? నేను క్రీస్తులకు జీవిస్తాను చెప్పుకుంటున్నావా? మెడలో ఒక సిలువ వేసుకుంటే అది క్రీస్తులకు జీవించడమా? కానే కాదు. క్రీస్తులకు నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితమే ఒక గొంగుల పురుగు చీతకొలుగా ఎలాగ మారిపోద్దో అలాగే నీ జీవితం కూడా అలాగే మారిపోద్ది. ఆ గొంగళ పురుగులాగా నువ్వు ఉన్నట్లయితే ఎంత అస్యంగా కనబడుతుంది గొంగళ పురుగు. ఆ గొంగళ పురుగు అలా కనబడే గొంగళ పురుగు చీతకొగ్గ చిలుగా ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి నువ్వు పట్టుకుంటావు, ఆకర్షిస్తుంది అది. అలాగే నువ్వు ప్రార్థించే కొలది, క్రీస్తులాగా జీవించే కొలది, క్రీస్తుని నేర్చుకునే కొలది, ఎప్పుడైతే ఇక 3 నెలలు వస్తాయో అప్పుడు అనేక మంది నేను పట్టుకునేటట్టుగా వస్తుంది. నీ దగ్గర రావాలి, నీ దగ్గర ఆలోచన తీసుకోవాలి, నీ దగ్గర కూర్చోవాలి, నేను ప్రేమించాలి అనేటువంటి మనస్తత్వం వస్తుంది. అలాగే ఈ సురేష్ కానీ ఈ యొక్క కృప కానీ నేను చెప్పబోయేది ఏంటంటే వీరిద్దరు కూడా క్రీస్తుని నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాలి. క్రీస్తులాగా జీవించాలి. రెండోదిగా క్రీస్తులాగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన లేకపోతే ప్రయోజనం అనేది లేనే లేదు పిల్లరా, లేనే లేదు. కృప తన యొక్క భర్త పట్ల భయం కలిగి జీవించాలి. ఈ దినాలు చూసినట్టయితే భార్యను చూసే భర్తలకే అంత అవుట్, అలాంటి భయం వచ్చేస్తుంది. అలా భయపెట్టేస్తున్నారు భార్యలు. కానీ దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు, నీ భర్తకు భయపడి నువ్వు జీవించు అని వాక్యంలో చెబుతున్నాడు. నీ భర్తకు భయపడి నువ్వు జీవించలేకపోతున్నావు, నీ భర్త భయపడిపోతున్నాడు. ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా భార్య ఒక భర్తకు భయపడుతుందంటే అర్థం దేవుని గురించి బాగా తెలుసుకుంది, దేవునిలో ఉంది, ఆమెకి దేవుని వాక్యం చదువుతుంది, ప్రార్థన చేస్తుంది అని చెప్పేసి బాగా పట్టేయచ్చు. లేదు అంటే భర్తే కానీ భార్య కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎవరికి భయపడి లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. మొదట్లో ఉండే ప్రేమ
చివరి వరకు ఉండాలి. ఈ దినాల్లో వివాహమైనప్పుడు ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు భార్య కాఫీ ప్రేమతో ఇవ్వండి, కాఫీ తాగండి అని ఇస్తుంది, సంతోషం తీసుకుంటాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ కాఫీ అంటే అక్కడుంది తాగు అంటుంది. అది ఒక పోద్ది, ఒక 4-5 సంవత్సరాలు పోద్ది. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత అమ్మ కాఫీ అంటే వేసుకో, ఇదిగోండి అంటుంది, అక్కడుంది అంటుంది, ఇప్పుడు వేసుకో అంతే. అప్పుడు అంటాడు, ఎందుకు చేసుకున్నాను రా బాబు దీన్ని అంటాడు. అలాగ అనకూడదు. దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నప్పుడు మొదట ఉండే ప్రేమ. నాకు వివాహం అయ్యి 26 సంవత్సరాలు అయిపోయి, 27 సంవత్సరం ఇది వచ్చిన నెలకి 27 అయిపోతాయి. ఏంటి 27 సంవత్సరాలు. మొదట్లో ఉండే ప్రేమ అలాగనే మళ్ళీ కనపడుతూ ఉండాలి. వ్యాధి ఎందుని ఇప్పుడు సేవకులు ప్రమాణం చేపిస్తారు, మరణాంతం వరకు నేను ఆ భర్తకు నేను నీకు తోడే ఉంటాను అని నన్ను ప్రమాణం నువ్వు చేసినప్పుడు నువ్వు అన్ని విషయాలు నీ భర్తకి, నీ భార్యకి, నీ ఇద్దరికి కూడా తోడుగా ఉండి ప్రేమతో ఉండి అలాగనే ఇద్దరికి కూడా సంతోషకరమైన జీవితం జీవిస్తే ఆనందకరం. ఈ దినాల్లో చూసినట్టయితే పిల్లరా, ఒక క్రైస్తవ యొక్క వివాహం మనం చూసినట్టయితే 99 కేసులే 100కే డైవర్స్ కేసులు కోర్టులో నిలబడుతున్నాయి. క్రీస్తు నామమున అవమానం తీసుకొస్తున్నాయి. తెలిసి మీకు హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఈ దినాల్లో కేసులు. కారణం ప్రేమ లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తుని నేర్చుకుంటామో, క్రీస్తుని గురించి ఇలాగ జీవిస్తామో, క్రీస్తులాగా ప్రార్థన చేస్తామో, అప్పుడే మన జీవితం కుటుంబం కట్టబడద్ది, చిన్న పరలోకంగా అవుతుంది. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మా సోదరుడు సురేష్ని, కృపాని ఇద్దరిని ఒక ఇంటి వారికి నువ్వు చేయబోతున్నావు ప్రభా. ఇద్దరు కూడా వారి జీవితాంతరం ఇంకా నిన్ను గురించి నేర్చుకునేటువంటి ఒక స్వభావం వీరికి మొట్టమొదటిగా మీరు దయచేయండి. రెండోదిగా క్రీస్తులాగా జీవించడం దేవా, వీరిద్దరికి జీవితంలో ఎప్పుడు ప్రభా ఏ కష్టాలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, అన్నిటిలో ఏది వచ్చినా సరే నీ కొరకు నిలబడే వారికి మీరు సహాయం చేయండి. మూడోదిగా ప్రభా, క్రీస్తులాగా ప్రార్థించడం ప్రభా. ఎప్పుడు చూసినా ప్రభా నువ్వు మా కొరకు సిలువుకు వెళ్ళే ముందు కూడా ప్రభా ఎలాగ గచ్చమైన తోటల ప్రభా నువ్వు ఎలాగ రాత్రింపగలు రాత్రంతా నువ్వు ప్రార్థన చేసినావో, కలవారి యొక్క సిలువు మీద కూడా ప్రభా ఎలాగ నువ్వు ప్రార్థన చేసినావో, అలాంటి యొక్క ప్రార్థనాత్మ యొక్క జీవితం వీరికి నాకు దయచేయండి ప్రభా. నీ ప్రార్థనతో నింపండి. నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా దేవుని యొక్క మాటలు తెలియజేసినటువంటి చెన్నై ప్రాంతం నుండి విచ్చేసిన ఇజ్రాయెల్ పాస్టర్ గారికి కుటుంబం తరఫున, సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజమే ప్రియమైన వర్లరా, మరి ఈ దినాలలో ప్రేమను గూర్చి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎన్నిసార్లైనా ఎన్ని విధాలుగైనా బైబిల్ గ్రంథంలో 3 భక్తులను మనం చూస్తాం. ప్రేమను గూర్చి ఎక్కువగా రాసినటువంటి వారు వీరి 3. మొట్టమొదటిగా పాత నిబంధనలో మనం సొలొమోను గారిని చూస్తాం. పరమగీతముల గ్రంథాన్ని రాశారు. ఆ పరమగీతముల గ్రంథములో దేవుని గూర్చి, సంగమును గూర్చి ప్రేమను వివరిస్తూ చదువుతున్న వారికి అనేక రకాలైనటువంటి ఆలోచనలోనికి తీసుకొని వెళ్ళే విధంగా ఆయన వర్ణించారు. ఒక అబ్బాయి తన కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ప్రేమలేఖలు రాస్తున్నాడు. ఆ ప్రేమలేఖలు చదివినటువంటి అమ్మాయి ఎంత చక్కగా వివరిస్తున్నాడు, ఎంత చక్కగా వర్ణిస్తున్నాడని ఆ అబ్బాయి ప్రేమలో పడింది. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇలాగనే పెళ్లి చేసుకోవడానికి వేదికనెక్కారు. ఎక్కిన తర్వాత చెప్పగా పాస్టర్ గారు పరమగీతముల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను వివరిస్తూ ఉన్నాడు. అమ్మాయి గారికి బలుపు స్ట్రక్కని వెలిగింది. ఏమని? అదేంటి ఈయన రాసినటువంటి మాటలు పాస్టర్ గారు చెప్తున్నారేంటి, ఈయన నా ప్రేమలేఖలో రాసినటువంటి మాటలన్నీ కూడా పాస్టర్ గారు వివరిస్తున్నారేంటి అని. విషయం ఏంటంటే అబ్బాయి గారు కాపీ కొట్టిందంతా కూడా పరమగీతముల గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మాయి గారికి వాక్యం తెలియదు పాపము, అబ్బాయి గారికి బాగా తెలుసు. అంటే అది సామాన్యంగా చెప్పాలి అంటే మనుషుల యొక్క ప్రేమను గూర్చి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను గూర్చి తెలియజేసేటువంటి
గ్రంథం అది. రెండవ వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వివాహ బంధమును గూర్చి, వివాహ వ్యవస్థను గూర్చి రాసినటువంటి వ్యక్తి ప్రేమను గూర్చి కొన్ని విషయాలను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అద్భుతంగా ఆయన వివరించుకుంటూ వచ్చాడు. నేను చదువుతాను, ఒక్కసారి మీరు వినండి. దైవజనులు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు చూడండి. ప్రేమను గూర్చి ఆయన చెబుతున్నాడు, నువ్వు ఎంత గొప్పవాడవైనా, ఎంత ధనమున్నా, ఆఖరికి నీ శరీరాన్నే నువ్వు ఇచ్చేసిన ప్రేమ లేకపోతే వ్యర్థమన్నాడు. అంటూ ప్రేమ దాని యొక్క లక్షణములను గూర్చి అక్కడ రాస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా అంటే గొప్పలు చెప్పదు, డంబముగా ప్రవర్తించదు, అది గర్వముతో ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులోనైనా సరే ఉంచుకోదటండి. తర్వాత దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాళుకొనును అంటే అన్నిటినీ కప్పుతుంది, ఎలాంటి దానినైనా అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా చివరి వరకు ఉండాలి అంటే ప్రేమ మాత్రమే. మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనందరికీ బాగా రిలేటెడ్ అయినటువంటి స్టోరీ ఇది. వాక్యం నేను చెప్పడానికి మరి నాకు సమయం లేదు. కరెక్ట్గా 12 గంటలకల్లా పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. నేను 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాల్లో ఒక స్టోరీ చెప్తాను మీకు. పఫర్ ఫిష్ అనేటువంటి చేప గురించి ఎంతమందికి తెలుసు? పఫర్ ఫిష్ ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదేమో. మన వలల్లో చేపలు కొరికేసే కప్పలు అంటే ఎంతమందికి తెలుసు? సముద్రంలో తెలుసా? దానిని సైంటిఫిక్ నేమ్ పఫర్ ఫిష్ అంటారు. ఎప్పుడైనా దాని చరిత్రను ఆలోచించారా? దాని జీవితాన్ని ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎప్పుడైనా చూసారా? అవెందుకు చూస్తాం? మనకు కావాల్సిన ఆరిపోయే దీపాలు, వెలిగే దీపాలు, చీరేసే రేకులు కావాలి, అంతే కదండి. ఇంకేం కావాలండి? అవి చూడడం, మన పనికొచ్చి చూడడం. ఆ చేప గురించి మీకు చెప్పాలి. దాన్ని చూస్తే అది ఇలా పట్టుకోగానే గాలంతా ఉబ్బి ఎంత పెద్ద పొట్ట అయిపోద్ది దానికి కదా. పట్టుకున్నప్పుడు వలలోంచి తప్పించుకోవడానికి కూడా అది ఉబ్బి ఆ కళ్ళు, వలకున్నటువంటి కళ్ళను తెంపేది పోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చాలాసార్లు చచ్చిపోద్దండి. దాని జీవితాన్ని గురించి ఒక్కసారి మీరు విచారిస్తే దేవుడు ప్రకృతిలో ఎంత అద్భుతమైన ప్రేమను పెట్టాడో మీకు అర్థమవుతుందండి. ఆ చేప తన జీవితంలో ఒకే ఒక్క పార్ట్నర్తో ఉంటుందండి, ఒకే ఒక్క పార్ట్నర్తో. ఆ పార్ట్నర్ని వెతుక్కోవడానికంటే తన భార్యను వెతుక్కోవడానికి ఈ మేల్ ఫిష్ ఏం చేస్తుందో తెలుసా? సముద్రము అడుగు భాగాలలో ముగ్గులేస్తుంది. ఏమేస్తుంది? ముగ్గులు వేయడానికి మీరే పెద్ద తోపులు అనుకుంటున్నారు. అది అందరికంటే తోపు. ఒకరోజు శాస్త్రవేత్తలు సముద్ర అడుగు భాగంలో పరిశోధనలు చేస్తున్నారు. అట్లా పరిశోధనలు చేస్తున్నప్పుడు అందమైనటువంటి ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి పఫర్ ఫిష్ అని మీరు టైప్ చేస్తే చాలు, అది వేసి అందమైనటువంటి ముగ్గులు వస్తాయండి. ఎంత చక్కగా వేస్తారు తెలుసా? ఎవరు వేస్తున్నారు? ఏలియన్స్ వేస్తున్నారా? సముద్రంలోనికి వచ్చి ఏలియన్స్ ఈ ముగ్గులు వేశారా అన్నట్లుగా వేసింది. ఆ వేసినటువంటి ఆ ముగ్గుల కోసం వారు కెమెరాస్ పెట్టి గంటల తరబడి నిరీక్షించినప్పుడు అక్కడికి ఒక ఫిష్ వచ్చిందండి. ఆ ఫిష్ అందంగా ఇసుకతో అక్కడ ముగ్గు వేసి గోతులను తవ్వుతూ ఆ సముద్రంలో ఉన్నటువంటి గుల్లలు ఉంటాయి చూడండి, చచ్చిపోయిన గుల్లలు ఉంటాయి కదా, ఆ గుల్లలను తీసుకొని వచ్చి ఆ ముగ్గులకు అలంకరించి ఆ మధ్యలో అది నాట్యం చేస్తుందండి. ఆ నాట్యం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు చూశారు. ఎందుకు ఇలా నాట్యం చేస్తుందంటే ఫీమేల్ ఫిష్లు అన్నీ కూడా రౌండ్గా తిరుగుతున్నాయండి అక్కడ ఆ చుట్టుప్రక్కల. ఏ ఫిష్కి అయితే ఆ చేప వేసినటువంటి ముగ్గు నచ్చిందో ఆ ఫిష్ లోపలికి వచ్చినప్పుడు ఆ ఫిష్తో అది జత కట్టి జీవితాంతకాలం తన జీవిత భాగస్వామిగా అది ఏం చేసుకుంటుంది? ఎంచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తన ప్రేమను తను ప్రేమించినటువంటి ఆ చేపకు వ్యక్తపరచడానికి కొన్ని రోజుల తరబడి ఆ ముగ్గులు వేస్తుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది ఆ చరిత్ర అంతా కూడా. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, డిస్కవరీ ఛానల్ వారు డైరెక్ట్గా వారు వీడియోస్ రూపంలో, డాక్యుమెంటరీ రూపంలో పెట్టినటువంటిది. ప్రేమను వ్యక్తపరచడానికి ఎంత కష్టపడింది. ఇంత చిన్న చేప ఇంతే ఉంటుంది. అది తన భార్యకు తన ప్రేమను వ్యక్తపరచడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు వేస్తుందండి. నిజంగా జీవితాంతకాలము బైబిల్లో మాట ఉంటుంది, మీరైనను ఎవరైనను ఒక్కసారి జతపరచబడిన తర్వాత జీవితాంతకాలం మరణం మనలను వేరు చేసేంత వరకు మనము వేరుపరచకూడదు అనేటువంటి వాక్యాలను దైవ సేవకుల నోటి ద్వారా మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరి వినిపించినటువంటి వాక్యాలను మీ హృదయంలో దాచుకోండి. పెళ్ళి అయిన వారు కానవచ్చు, పెళ్ళి కావలసిన వారు కానవచ్చు, పెళ్లి చేసుకుంటున్న మీరు కావచ్చు. వాక్యం అనేది మీ జీవితాన్ని కట్టేది.
మీరు వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని కాదని బయటికి వెళితే మీరు చేసేది ఏమి ఉండదండి. ఒక బంధం బలంగా ఉండాలంటే ఆ మధ్య వచ్చేదండి ఫెవికల్ అడ్వర్టైజ్మెంట్. నీటిలో కూర్చొని 2 ఏనుగులు 2 పడవల కట్టి లాగుతుంటాయి, నీటిలో ముంచుతాయి, లాగుతాయి. అంటే తడిసినా సరే విడిపోని బంధం ఫెవికల్ అని చెప్పడం అనమాట. అది ఎంతమంది తడిపినా, ఎంతమంది చాడీలు చెప్పినా, ఎంతమంది మీ చెవుల్లో గుసగుసలాడిన విడిపోని బంధంలా మీరిద్దరు ఉండాలి. వాక్యం చెప్పడానికి మాకు సమయం లేదు. దైవ సేవకులు, అభిషక్తులైన వారు, మరి అనేక మంది తోటి దైవ సేవకులు కూడా ఉన్నారు. మరి ఈ సమయాన్ని మరి నా మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము మనం. మరి ఈ సమయంలో రూతు వచ్చి ఉందా ఒక పాట పాడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమము, అలాగే పాస్టర్ గారు వివాహ కార్యక్రమం, ఇవన్నీ కూడా మరి ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉంటాయి. అలాగనే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, బంధువులు, అలాగనే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, బంధువులు మీరందరూ కూడా వేదిక దగ్గరలో ఉండాలి. పిలవగానే త్వరగా వస్తే మరి వివాహ కార్యక్రమం త్వరితంగా ముగించబడుతుంది. మరి రండి మీరు. అలాగనే వివాహం కొరకు సిద్ధపరచబడినటువంటి వస్తువులను కూడా మీరు తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండండి. మీ చేతిలో పెట్టుకోనండి. అందరూ కూడా మరి ఎవరెవరైతే బంబాని కొడుకైనా పిల్ల సందడే, కూటికి లేనివంటి ఆ పేదవాడికైనా పిల్ల అనగా సందడే. ఈ దినమున ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నవంటి 2 కుటుంబాలు, స్నేహితులు, శ్రేయసభ్యులు, వీరందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నవంటి సమయానికి మనం వచ్చాం. ఒక సేవకులు ఇలా అన్నారు, వివాహం అనేది మ్యారేజ్ అని ఒక బ్యారేజ్ లాంటిది అన్నారు. మ్యారేజ్ ఎలాంటిదట? ఒక బ్యారేజ్ అంటే ఏంటండి? వంతెన. ఒక వంతెన, ఆనకట్ట లాంటిదన్నమాట. ఈ బ్యారేజ్ అనేది పిల్లరా 2 కుటుంబాల యొక్క కలయిక. వారి కుటుంబానికి వీళ్ళు వెళ్ళొచ్చు, వీరి కుటుంబానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే 2 యొక్క రాకపోకలు కలిగేసేవంటి బ్యారేజ్ అనమాట మ్యారేజ్ అనేది. ఈ మ్యారేజ్ చక్కగా నిలబడాలి అంటే మన దైవ సేవకులు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా ఒక పునాదులు లాంటివి, ఫౌండేషన్ లాంటివి. వాటికి సపోర్టుగా బ్రిడ్జి నిలబడాలంటే ఏం నిలబడాలి? మొదట పిల్లర్స్ వేయాలి. ఇప్పుడు సేవకులు చెప్పిన మాటలన్నీ కూడా ఒక పిల్లర్స్ లాంటివి. పరిశుద్ధత కానీ, ప్రేమ కానీ, నమ్మకము కానీ, కృతజ్ఞత కానీ, క్షమాపణ కానీ, లేకపోతే లోబడడం కానీ, ఇవన్నీ కూడా ఒక పిల్లర్స్ లాంటివే. ఆదిలో ఆదాముకు జరిగిన వంటి మొట్టమొదటి వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులారా, క్రైస్తవులకి మొదటి వివాహము ఏదోను తోటలో దేవుడు చేశారు అని మనం విన్నాం కదండి. బైబుల్ గ్రంథం వివాహముతో ప్రారంభమైంది, ముగింపు కూడా వివాహముతోనే ముగించబడింది. ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల మహోత్సవం. ఈ రోజున ఈ వివాహం అనేది చాలా విలువైనది, ఇంపార్టెంట్ది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలుగా జరిపించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాలలో ఆయా పరిస్థితులను బట్టి పిలుస్తూ ఉంటారు. వివాహం అనేది కొందరైతే మ్యారేజ్ అంటారు, కొందరైతే పరిణయం అంటారు, కొందరైతే ఏమంటారు అండి, మనువాడడం అంటారు. కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఆయా ఆచారాలుగా జరుగుకున్న పెళ్ళి అనేది చాలా ఘనమైనది. బైబిల్ కూడా ఏమని చెప్తుందండి? పెళ్ళికి వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనదంటే గ్రాండ్గా చేసుకుంటేనా? ఘనమైనదంటే ఏంటి అండి? చక్కటి అలంకరణ పెట్టుకుంటేనా? ఘనమైనది ఎప్పుడవుతుందంటే దేవునికి మొదటి స్థానం ఇస్తే. కానా విందులో
కొరత తీర్చబడింది ఎప్పుడండి? యేసు ప్రభు వారికి సమయం ఇచ్చినప్పుడు. ఈ రోజున ఈ వివాహ విషయంలో దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. లేకపోతే కుటుంబ వ్యవస్థలు కొన్ని చోట్ల పడిపోయిన వంటి పరిస్థితులు మనం చూసాం. దైవ సేవకులు చెప్పారు కదండి, చెన్నై ప్రాంతం వచ్చిన సేవకులు చెప్పారు, బలముగా ఉండాలి అంటే పరిశుద్ధ లేఖనాలలో వివాహ వ్యవస్థ దగ్గర ముగ్గురు వ్యక్తులు ప్రియులారా వారు శ్రద్ధ వహించలేకపోవడం ద్వారా పడిపోయిన పతనా స్థితిని మనం చూస్తూ ఉంటాం. మంచి పేరు పొందాడండి ఈ భూమి మీద, మంచి నాయకుడిగా ఉన్నాడండి. ఎవరు? మోషే గారు. మోషే గారు మంచి నాయకుడిగా ఉన్నాడు. కానీ వివాహం అని వంటి సమయానికి వచ్చినప్పుడు అతడు కొంత ప్రియులారా దేవుని ప్రేమకు ప్రియులారా ఏమైపోయాడంటే ఏమని దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థలో వెనకాడినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవది, ఈ భూమి మీద ఉన్నవారందరిలో జ్ఞానవంతుడట. ఎవరండి ఆయన? జ్ఞాని అయిన సొలొమోను. ఈ వివాహ వ్యవస్థ దగ్గర ప్రియులారా దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది, ఈ భూమి మీద ఉన్న వారందరిలో బలవంతుడట. ఎవరైనా? బలశాలి అయిన సంసోను. ఈ వివాహ వ్యవస్థ దగ్గర అతడు కూడా ఏమైపోయాడట? పడిపోయాడు. చూడండి, జ్ఞానవంతులైన బలవంతులైన మంచి జ్ఞానం కలిగి నాయకులైన వివాహ వ్యవస్థ దగ్గర పడిపోయిన వంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ దినము జరగబోయే వంటి వివాహ విషయంలో దేవుని ప్రేమ చేత, పరిశుద్ధత చేత, నమ్మకము చేత ముందుకు సాగాలి అంటే ప్రార్థన చేత ప్రియులారా వారు ప్రయాణాన్ని సాగించాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి వారు ప్రియులారా ఆయన మాట ప్రకారముగా వారు ప్రయాణం చేశారు, వారు గుడారం వేసుకున్నారు అని వంటి ప్రియులారా మాటలు సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని మాట చెప్పున వారు ప్రయాణం చేశారట. ఈ ప్రయాణం అనేది ఎలా ఉండాలంటే ఓ బైక్ మీద ప్రియులారా ప్రయాణం చేసేటట్లు ఉండకూడదు. బైక్ మీద ప్రయాణం చేసేటట్లు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ అవకాశం వస్తే అక్కడే దిగిపోతారు. ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే ఒక వాడ ప్రవాహము, వాడ ప్రయాణంలాగా ఉండాలి. సముద్రములో వాడ ఎలా ప్రయాణం చేస్తుంది? ఎన్ని రాటుపోటులు వచ్చినా, ఎన్ని ప్రియులారా సుడుగాలులు వీచినా, ఎన్ని పెనుతుపాలు వచ్చినా ఆ ప్రయాణము ఏమండి దిగిపోవడానికి అవుతుందా? వాడ ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి? సాగిపోవాలి, అది ఆగిపోవడానికి లేదు. నాకు ఇష్టం లేదని ప్రియులారా సురేష్ దిగిపోతే అక్కడ ఎక్కడ దిగిపోతాడు? నాకు ఇష్టం లేదని ప్రియులారా ఏవండి ఆ కృప దిగిపోతే ఎక్కడ దిగిపోతుంది? బైక్ మీద అయితే ఏ ప్రదేశంలో అయినా ఏ చోటైనా దిగిపోవచ్చు. కానీ ఈ మానవ జీవితంలో ఈ పెళ్ళి అనేవంటి బంధముతో చేసేవంటి ప్రయాణం జీవితాంతకాలము సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అందరికీ చేతులు ఎక్కడ ఉన్నాయి? ఇంటికి వదిలేసి వచ్చారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడే ఉన్నాయండి అన్న వాళ్ళు దేనికి స్తోత్రం చెప్పండి. మంచిది. త్వరగా ఈ సమయానికి మనం ముందుకు సాగిపోదాం. ఈ సమయంలో దయచేసి ఇద్దరు కూడా లేచి నిలబడాలి. జాగ్రత్తగా ఈ వివాహ క్రమాన్ని క్రైస్తవ బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలి. వివాహం చేసుకున్న వారు కానీ వివాహం చేసుకోలేని వారు కానీ ఇప్పుడు వివాహం చేసుకుంటున్నటువంటి నూతన వధువరులు కానీ
కోడ వారి యొక్క పరిశుద్ధ వివాహముకి పిలువబడిన వంటి వారందరూ కూడా ఇక్కడ నిలబడుతున్న వంటి సురేష్ కానీ కృప కానీ చాలా జాగ్రత్తగా ఈ క్రమాన్ని ప్రియులారా వినాలి. మొదటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్నవంటి ఈ పురుషుణ్ణి ఈ స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించెను. కానాను ఊరిలోని వివాహమునకు జరుగుటచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని కొరతను తీర్చెను. అపోస్తుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తును సంగమును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు బంధమని తెలిపెను. ఇటు జీవిత విధానమును గూర్చి మన ప్రభు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఈ విషయాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 6 నుండి 9 వరకు మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాన్ని ప్రియులారా మన ప్రభువారే తెలియచేశారు. పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను ఏం చేస్తారట? హత్తుకుంటారు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఉన్నవంటి వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహములో జతపరచుటకు వచ్చి ఉన్నారు గనుక క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అలాగా జతపరచకూడదని తగిన హేతు ఏదైనా ఇక్కడ ఉన్న ఎడల ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపగలేను. రాతపూర్వకంగా కానీ ఎటువంటి అభ్యక్షణ కానీ వారికి ఉన్నట్లయితే ఇప్పుడే చూపాలి. మీరందరూ కూడా మౌనంగా ఉన్నారు కనుక మౌనము ఏ దానికంటే అంగీకారానికి అంగీకారము గనుక ఒక అడుగు నేను ముందుకు వేసి ముందుకు సాగుతూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఇరుగురి యొక్క కలయిక ఈ పరిశుద్ధ వివాహానికి సిద్ధపడినటువంటి కోడ సురేష్ను సోడిపల్లి కృపను బట్టి నాయనా ఈ సమయంలో నీ మాటల చేత వారిని జతపరచనై ఉండగా మీరే మాకంటే ముందుగా ఈ స్థలములో నుండి ఈ మాటల ద్వారా వారిని జతపరుచారని, వారికి జీవితంలో చక్కటి ఆశీర్వాదాలు ఇస్తారని జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సురేష్, నువ్వే చెప్పాలి. మన వాళ్ళు అందరూ కూడా చెప్పారు, అలా అందరికి ఇష్టమే. ఇప్పుడు నువ్వు ఇష్టం చెప్పాలి. నేను అడిగినప్పుడు చెప్పు. దేవుని నిర్ణయము చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ సోడుపల్లి కృపను నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును
ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరు నల్లక మీరిద్దరు బ్రతుకాలమంతా ఈమెకై భర్తవై ఉందువా. ఏంటి ఈమెని కృపకు భర్త అయింది. గట్టిగా చెప్పాలి. కృపకు భర్త అయిందును. చాపెళ్ళు కొట్టండి. దేవుని నిర్ణయము చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడుండుటకు ఈ పురుషుణ్ణి భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమెందును ఈయనను కాపాడి ఇతరు నల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా. గట్టిగా చెప్పాలి. వాళ్ళిద్దరు కూడా ఇష్టాన్ని తెలియజేశారు. వారిద్దరు ఇష్టాన్ని ఎలా తెలియజేశారు చూడండి, ఎంత సంతోషంగా. కృపాని మేమందరం తీసుకురావడానికి వెళ్తే కారు దిగ్గానే మమ్మల్ని అందరిని వదిలేసి ముందుకు వచ్చేస్తుందండి. అంత ఇష్టం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, వారిద్దరి యొక్క ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సమయంలో మరి ఇరువురి యొక్క కుటుంబ సభ్యులు, మరి తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ లేక చిన్నాన్నలు కానీ ఎవరైనా ఉంటే వారి ఇరువురు కుటుంబ సభ్యులు ఈ వేదికపైకి రావాలి. వారి ఇష్టాన్ని తెలియచేయాలి. వారి యొక్క చేతులను కుడి చేతులకు అప్పగించాలి. మరి త్వరగా రావాలి. తల్లిదండ్రులు కానీ చిన్నాన్నలు కానీ మేనమామలు కానీ పెండ్లి కుమారుని తరపున పెండ్లి కుమార్తె తరపున రావాలి త్వరగా. పెండ్లి కుమార్తె తరపున కూడా పెండ్లి కుమారుడి యొక్క చిన్నాన్న చిన్నమ్మ గారు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదికపైకి రావాలి త్వరగా. వాతావరణం చాలా చల్లగా ఉంది, మీరందరూ కూడా డల్లగా ఉన్నారు. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు రావాలండి త్వరగా. వివాహమనున్నది పవిత్రమైనది, జనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమనున్నది పవిత్రమైనది, జనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సహభాగముగా రావాలి. తల్లిదండ్రులు వస్తే సరిపోతున్నాను. తల్లిదండ్రుని అబ్బాయి కుడి చేతిలోకి అప్పగించాలి. మీరు ఇలా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. శిరసుగా ఫోటో తీనానా బాగా పట్టుకోవాలి. సురేష్ బాగా పట్టుకోవాలి చెయ్య. ఓకే. వివాహమనున్నది పవిత్రమైనది, జనుడైన దేవుడు ఏర్పరచినది.
మీరు పిలిచేటప్పుడు మీరు తిరిగానండి. ఓకే, మీరు వదలకూడదు, వాళ్ళు తెలిసిన పర్వాలేదు, మీకు వదలకూడదు, మీరు అలా పట్టుకోవాలి. మీరు పిలిచేటప్పుడు మీకు ఏదైనా అవసరం వస్తే పిలుస్తాం, అప్పుడు తిరిగానండి. ఓకే, ఆ పెళ్లి కుమార్తె యొక్క మేనమామ కూడా పైకి రండి, పైకి రా బాబు. పట్టుకోండి, చేతులు ఇలా పట్టుకోవాలి, ఫోటోలు కనబడాలి, మీకు ఫోటోలు కనబడాలి, అప్పగించినట్లుగా, మీ ఇష్టాన్ని తెలియజేసినట్లుగా మీరు కూడా పట్టుకోండి. ఓకే, కోడ సురేష్ అనండి నేను. బాబు ఒకసారి. కోడ సురేష్ అని నేను నిన్ను నిన్ను సోడుపల్లి కృప నిన్ను చోడుపల్లి కృప అనే నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనిగా అంగీకరించున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మా సురేష్ చాలా స్పీడ్గా ఉన్నాడండి. కృప కూడా మరి ఎలా చెప్తాదో చూద్దాం. కోడ సురేష్ అని నిన్ను ఓకే, సోడుపల్లెవనండి కృప కోడ సురేష్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తున్నారమ్మా? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పలు కొట్టండి. ఓకే, ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టండి, ఇలాగా ఒకసారి చెయ్యి వదలండి. గట్టిగా పట్టేసుకోండి బాబు, వదులు అందాకండి, మళ్ళీ పట్టేసుకుంది. ఓకే, మొదటిగా బైబిల్ వారు ప్రజెంట్ చేసుకుంటున్నారు. వారి ప్రేమకు గుర్తుగా దేవుని యొక్క వాక్యానికి వారు ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఈ విశ్వంలో మేము నిలబడాలంటే, ఈ భూమి మీద బ్రతకాలంటే, ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మాకు దేవుడే ముందండి, మరి ఏది కాదండి అని చెప్పి వారి ప్రేమను తెలియజేశారు. సురేష్, ఒక బైబిల్ తీసుకో, నువ్వు ఒక బైబిల్ తీసుకో అమ్మా. ఓకే, వారి ఇరుగు యొక్క ప్రేమ వారు బైబిల్ మార్చుకుంటారు. బైబిల్ మార్చుకున్నానా? నువ్వు ముందు ఓకే, చప్పట్లు కొట్టండి. మీరు అలా చూడండి, మీరు అలా చూడండి. నేను పక్కుంటాను. ఓకే, ఆ కృప మేము అడుక్కున్నాం కదా, ప్రధాన కార్యక్రమం చేసుకున్నాం కదా, ఆ కృపనే తీసుకొచ్చారా లేకపోతే ఎవరినైనా మార్చారని చూస్తున్నాడు ఈయన. ఈవిడ కూడా అలా అనుకుంటాను, నా ముసుకేసేసారు, సురేషా కాదని చూస్తుంది ఆవిడ. ఏమండి, ఈ సమయంలో ఈ రెండు చేతులతోటి ముసుకుని వెనక్కి తొలగిందాం. పట్టుకో అలా చూడు. వెరీ గుడ్.
చూడండి, ఎన్ని ముళ్ళు వేయాలంటే 3 ముళ్ళు అన్నాడు. ఎవరు చెప్పారంటే మా అమ్మ వాళ్ళు చెప్పారు అంటున్నాడు. ఓకే, మంచిది. ఈ మాట చెప్పి 3 ముళ్ళు వేయాలి. ఒక్కొక్క మాటకు ఒక్కో 3 వేయాలా? నీ ప్రియుని కోసమే నీ కొరకై నిలిచుండెను, ఒకసారి ఇటు చూడు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తంతటిలో నిన్ను పాలు భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, ఏచి ఉన్నది బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. స్వీకరించండి. ఓకే, పోటీ పెట్టం అబ్బాయికా. ఓకే, మీ దండలు మార్చేసుకుందరు కానీ ఓకే, మీ ప్రేమ ఎవరికి ఎక్కువ ఉందో ప్రేమని పోటీ పెట్టను కానీ నువ్వే మొదటేసి. నువ్వు కూడా వేసి అమ్మా, వేసి పట్టుకోండి. ఓకే 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 అమ్మా, వేసేసి పట్టుకోండి ఇద్దరు కూడా. పోటీ పెడుతున్నాడు సురేష్. అమ్మ బాబోయ్, మంచిది. పట్టుకోండి, చేతులు పట్టుకోండి ఇలాగా. కప్పూర దండలు ఏమైనా ఉన్నాయా? కప్పూర దండలు. కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం. ఈ మాటలు చెప్పమ్మా, నాతో చెప్పు. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ గొలుసును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తుడిగా చేసుకొనుచున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా, నీ దీవెన నీవయ్యా, దేవారామయ్యా. నాకు తెలుసు మీరు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నన్ను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు అని. అందుకే మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడానికి నేనే నా కొడుకు పెళ్ళికి వస్తున్నాను. నా కొడుకుని, నా కోడల్ని ఆశీర్వదించడానికి.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా పిల్లలిద్దరిని ప్రేమపూర్వకంగా ఆస్వాదించి ప్రేమతో భుజించి తిరిగి వెళ్తారని నా మనవి. సెలవు. నాకు తెలుసు మీరు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నన్ను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు అని. అందుకే మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నేనే నా బంగారు తల్లి పెళ్లి కోసం నా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించడానికి